సమాధాన ప్రభు తానే ఎల్లప్పుడూ ఏం చేస్తాడంట, ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాస్తా ఇవి మనం బేసిక్గా ఇది ఏంటంటే ఈ 16-17 వచనాలు మనం గమనించినట్లయితే వాళ్ళకి ఇప్పుడు ఒక పత్రిక రాసేటప్పుడు లాస్ట్లో రాస్తాం కదా, ఏమంటారు దాన్ని, కంక్లూజనా సమ్మరీ లాగా వాళ్ళకి కదా, వాళ్ళకి చెప్పినటువంటి, లేకపోతే గ్రీటింగ్స్ అనుకోండి, గ్రీటింగ్స్ అని చెప్పచ్చు, లేకపోతే వాళ్ళకి శుభములు తెలియజేస్తా రాసినటువంటిది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా చివరి మాటల్లో కూడా అక్కడ కూడా 23వ వచనం నుంచి కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ తెస్సలోనికీయులకు రాస్తా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఈ తెస్సలోనికీయులకు రాస్తూ ఆ సంఘం ఎట్లా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చిందంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చింది. అక్కడ ఎన్నో శోధనలు, వాళ్ళ శోధనల గుండా వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటున్నారు. అంతేకాదు హింసల గుండా వాళ్ళు వెళ్తూ వచ్చినటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతూ వచ్చినాయి. అంతేకాదు మరి ముఖ్యముగా వారి మీరు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో కానీ రెండవ పత్రికలో కానీ కామన్గా ఉన్నటువంటిది ఏంటి చెప్పండి? అది ఇంకా కామన్గా ఇచ్చినటువంటి మెసేజ్ పౌలు వాళ్ళకి సహోదర ప్రేమ, ఇంకా ఎగ్జాక్ట్లీ సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించినటువంటి విషయాలు 2 పత్రికల్లో కూడా మెన్షన్ చేస్తూ వచ్చినాడు. ఎందుకు మెన్షన్ చేస్తూ వచ్చినాడంటే ఆ టైంలో, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు బహుశా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే అప్పుడు కూడా ఉంటా వచ్చినాయి. అంటే ఈ యొక్క ఫాల్స్ ప్రాఫెట్స్ అంటే ఈ యొక్క తప్పుడు బోధలు, అబద్ధ బోధకులు, వాళ్ళ వలన వచ్చినటువంటి విషయాలను బట్టి వాళ్ళు ఏమని ఊహించుకుంటా వచ్చినారంటే దేవుని రాకడ, కొంతమంది దేవుని రాకడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ వచ్చినారని కొంతమంది ఇంకా రాడు అని కొంతమంది, ఇటువంటి వివేచనలో ఉండి వాళ్ళు పడిపోయినటువంటి వారిగా, పరిశుద్ధతను కోల్పోయినటువంటి వారిగా, సమాధానాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. చూడండి, అందును బట్టి ఇక్కడ అటువంటి మాట ఒకటి రాయబడతా వచ్చింది. 11వ వచనం 3వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసినట్టు, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని ఏమంటా ఉన్నాడు? మీలో కొందరు, అందరా కాదు, కొందరే. వీళ్ళు ఎట్లా ఉన్నారంట? ఏ పని చేయకుండా సోమరిగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళే ఇంకా దేవుడు రాడు, ఏం రాడు, సోమరిగా ఉన్నారనమాట కదా. కాబట్టి వీళ్ళు ఆ యొక్క బేసిక్ కాన్సెప్ట్ని వాళ్ళు ఆ యొక్క తప్పుడు బోధ వలన వాళ్ళు దాంట్లోంచి తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి అందును బట్టే వాళ్ళు ఎట్లా ఉన్నారంట, ఏ పని చేయకుండా సోమరితనంగా ఉంటూ వచ్చినారు, అక్రమముగా నడుచుకొనుచున్నారు. ఇంకా ఏంటంటే ఎవరి జోలికి పోతా ఉన్నారంట, అది కదా, వీళ్ళు వేరే వాళ్ళ జోలికి పోతా ఉన్నారు. వీళ్ళు గమ్మున ఉండకుండా మాటికి వేరే వాళ్ళ జోలికి వస్తూ ఉంటున్నారు అనమాట. కాబట్టి అందును బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు రాస్తా వచ్చినాడు. ఏమని రాస్తా వచ్చినాడంటే సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం కలుగజేస్తాడు. వాళ్ళకి అదే పనిగా చెప్తా. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆనాడు ఈ తెస్సలోనిక అనేటువంటి సంఘం ఉంటా వచ్చింది. ఒక పక్క చాలా విధమైనటువంటి శోధనలు, నిందలు, అదేవిధంగా శ్రమల గుండా ఆ యొక్క సంఘం వెళ్తూ ఉంది. అంతేకాదు ఇంకొక పక్క గమనించినట్లయితే తప్పుడు బోధల వల్ల, లేకపోతే అబద్ధ బోధికుల వల్ల వాళ్ళు ప్రేరేపించబడినటువంటి వారే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ యొక్క సత్యములోంచి తొలగిపోయినటువంటి వారిగా, సమాధానంలోంచి తొలగిపోయినటువంటి వారిగా, పరిశుద్ధత నుంచి తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అందును బట్టి సోమరులు అయిపోతా వచ్చినారు కదా, సోమరితనం కదా. మన జీవితాల్లో కూడా సమాధానం లేకపోతే ఏమొస్తుంది? సోమరితనం వస్తుంది కదా. దేవుని గురించినటువంటి విషయాల్లో సోమరితనం వస్తుంది కదా. నిన్న యవనస్తుల కూడికలో వాళ్ళ జీవితాల్లో ఏముంది? మనోహ, తర్వాత అదేవిధంగా తన భార్య అయినటువంటి మనోహ, తన భార్య, వారి జీవితాల్లో ఏముంది?
గొడ్డుతనం ఉంది కదా, గొడ్డుతనం ఉంది కదా. సమాధానము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘంలో సమాధానం లేకపోతే గొడ్డుతనం వస్తుంది. వి కెనాట్ బేర్ ఫ్రూట్ కదా. గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఫ్రూట్, ఏం ఫ్రూట్ అది? ఆత్మఫలం. ఏంటివి అది? ప్రేమ, సంతోషము, సమాధానము. 22 క్షమించండి, 22 సమాధానము కదా. కాబట్టి మనము మన జీవితాల్లో సమాధానం లేకపోతే వి కెనాట్ బి ఏబుల్ టు బేర్ ఫ్రూట్. వి విల్ బి కాల్డ్ యాజ్ బ్యారన్. మనము గొడ్డుపోయినటువంటి పరిస్థితిలో వస్తాం. కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ గొడ్డుబారిపోయినటువంటి పరిస్థితిలో వచ్చినారు. ఎందుని బట్టి అంటే వారు తమ యొక్క సమాధానాన్ని కోల్పోయినటువంటి వారిగా వచ్చినారు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సమాధానం దయచేసినాడు, అవునా లేదా కదా, దయచేసినాడు. ఒకప్పుడు పాపమును బట్టి మానవుడు ఏమైపోతా వచ్చినాడు? ఏం కోల్పోతా వచ్చినాడు? సమాధానం కోల్పోతా వచ్చినాడు. దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, సమాధానాన్ని కోల్పోయినటువంటి వాడిగా వచ్చినాడు కదా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 76 నుంచి కలుస్తున్నాయి. వారి పాపములను క్షమించుట వలన మన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తర్వాత అన్ని జరుగుతూ వచ్చినాయి. మన పాదములను ఎక్కడ ఉంచున్నాడంట? సమాధాన మార్గములోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. మన పాపాలని క్షమించడం బట్టి ఆయన మనల్ని సమాధాన మార్గముల్లోనికి మనల్ని నడిపించినటువంటి వాడిగా ఉంటా వచ్చినాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా అదే మనం గమనించవచ్చు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను కాబట్టి మనల్ని సమాధాన పరుస్తా వచ్చినాడు ఆయన. కాబట్టి మన పాపములని ఆయన తొలగించి వేసి, ఆయన తీసివేసి, ఆయన తన శరీరాన్ని ఆయన అప్పగించుకొని మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణం వలన మనకేం కలగజేస్తా వచ్చినాడు? సమాధానం కలగజేస్తా వచ్చినాడు. నీకు నాకు సమాధానం కలగజేస్తా వచ్చినాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధానం లేకుండా, సంతోషము లేకుండా నువ్వు ఇంకా ఉన్నట్లయితే దిస్ ఈజ్ ద రైట్ టైం కదా. ఇదే సరైనటువంటి సమయము. నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టినావు కాబట్టి యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఆయన నీ కొరకై, నా కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయి ఆయన మరణం చెంది నీకు నాకు సమాధానం కలుగజేస్తా వచ్చినాడు కదా. కాబట్టి నువ్వు ఇంకా అటువంటి సమాధానాన్ని పొందుకునేటువంటి స్థితిలో, లేకపోతే సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం. ఆయన ఇచ్చేటువంటి సమాధానము చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. కాబట్టి లోకములో ఉండేటువంటి సమాధానము ఆయన ఇవ్వట్లే. లోకములో ఉండేటువంటి శాంతి కాదది. ఆయన నిత్యమైనటువంటి శాంతి, పరిపూర్ణమైనటువంటి సమాధానం అనుగ్రహించేటువంటి వాడిగా వస్తుంటున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు అటువంటి శాంతిని నువ్వు కోరుకుంటున్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం. ఆయన అటువంటి శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ లోకములో ఏ శాంతి లేదు, సమాధానము లేదు కదా. మనకి ఈ లోకంలో ఇచ్చేటువంటివి అంతా కూడా స్వల్పకాలమైనటువంటిది కదా. అది ఎంతసేపు ఉంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా స్వల్పకాలమైనటువంటి సమాధానం, స్వల్పకాలమైనటువంటి శాంతి. కానీ ఆయన ఇచ్చేటువంటి శాంతి పరిపూర్ణమైనటువంటి శాంతి, నిత్యమైనటువంటి శాంతి ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడిగా వస్తూ ఉంటున్నాడు కదా. అందుకే
కాబట్టి చూడండి, ఆ విధంగా ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ శాంతిని మనము అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆయన అదే చెప్తా వస్తాడు. ఏమంటే యేసుక్రీస్తు మీకు ఇచ్చినటువంటి ఆ శాంతిని మీలో నివసింపనీయుడి అని చెప్తాడు కదా. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కాబట్టి క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానం కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అది చెప్పబడుతూ వచ్చింది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో. కాబట్టి అది ఏలేటువంటిదిగా ఉండాలా. మనకు ఆల్రెడీ ఆయన శాంతిని సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ శాంతి సమాధానము మన హృదయాల్లో ఏం చేయాలి? ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడు వెళ్తుంది కదా. చూడండి, మనం పాపంలో కొనసాగితే వెళ్తుందా? ఏలదు కదా. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం. ఏముండదంట దుష్టులకి? అది దుష్టులకి నెమ్మది ఉండదంట. ఇంగ్లీష్లో ఏమనుంది? Wicked have no peace. There is no peace said the Lord unto the wicked. There is no peace said to the Lord unto the wicked. కాబట్టి ఎవరైతే పాపములో ఉంటారో, ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏముండదు. కాబట్టి దేవుడు మనల్ని ఆయన రక్షిస్తూ వచ్చినాడు. పాపము ఆయన మన పాపములను ఆయన తన మీద వేసుకొని, మన పాపమును ఆయన తన మీద వేసుకొని ఆయన మరణమయ్యి ఆయన మనకి ఏం కలగజేస్తూ వచ్చినాడు? సమాధానం కలగజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ఏం చేయకూడదు. మనం ఆరాధనలో అదే వింటూ వచ్చినాం. మనం ఏమైనామంట? నూతన సృష్టి. వీఆర్ న్యూ క్రియేషన్. కానీ నేను మళ్ళీ పోయి ఏం చేస్తా? పాతవే కదా. అప్పుడప్పుడు వెళ్ళి తొంగి చూస్తూ ఉంటాం మనం కదా. చూద్దాం దేవుడు ఏం చేస్తాడో అని ఒకసారి దేవునికే టెస్ట్ పెడతా ఉంటాం కదా. పోయి వెళ్ళి తొంగి చూస్తూ ఉంటాం అనమాట పాత వాటి. కాబట్టి పాతవన్నీ గతించిపోయినాయి. కాబట్టి మనం మళ్ళీ తిరిగి ఆ దుష్టత్వంలోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఇశ్రాయేలీయులు కూడా అదే చేస్తూ వచ్చినారు మాటి మాటికి. అందుకే నిన్న కూడా మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరలా అని ఉంది కదా. మరలా వాళ్ళు ఏమైనారంట? దోషులైనారంట. అందుకే వాళ్ళని ఎవరికి అప్పగించినాడు? ఫిలిస్తీన్లకు అప్పగిస్తా వచ్చినాడు. వాళ్ళు మరలా దోషులైన ఎన్నిసార్లు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండకూడదని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనం మరలా దోషులంగా అయితే మన జీవితంలో ఏముండదు? శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అందుకే చూడండి, మనోహ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే శాంతి. కాబట్టి వాళ్ళకి మనోహ ద్వారా ఏమందిచ్చినాడు దేవుడు? సంసోనుని ఇచ్చి వాళ్ళకి ఏమి ఇచ్చినాడు? సమాధానము, శాంతిని అనుగ్రహించినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీకు నాకు ఆయన శాంతి అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం మరలా దుష్టులంగా, మరలా దోషులంగా అయ్యేటువంటి వారంగా మనం ఉండకూడదు. అదే ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటాం. అందుకే దావీదు ఏం చేస్తా వచ్చినాడంటే, బెత్షెబాతో పాపము చేసిన తర్వాత తన శాంతిని, సమాధానాన్ని అంతటిని కూడా కోల్పోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే చూడండి, మీరు కీర్తనలు 32, కీర్తనలు 38, కీర్తనలు 51 ఈ అధ్యాయాలన్నీ కూడా చదవండి. దావీదు తను చేసినటువంటి ఆ పాపముల గురించి ఒప్పుకుంటూ వచ్చినాడు. అందుకే ఏమంటాడంటే, ఆ రక్షణానందాన్ని మరలా నాకు, ఎందుకంటే ఆ సమాధానాన్ని కోల్పోయినాడు. ఆ రక్షణ ద్వారా వచ్చినటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోయినటువంటి వాడిగా దావీదు ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే నాతాను చేత ఒప్పింపబడతా వచ్చినాడో అప్పుడు ఆయన ఒప్పుకొని తిరిగి ఆ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటా వచ్చినాడు. కాబట్టి పాపములో మనం దుష్టులంగా ఉంటే, లేకపోతే మనము దోషులంగా ఉంటే మన జీవితంలో ఏముండదు? నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి మన జీవితంలో సమాధానం ఉండాలంటే మనం ఏం చేయాలి? పాపము నుంచి దూరంగా ఉండాల. పాపము నుంచి మనము ఎడబాటుగా ఉండాలి.
కాబట్టి యోసేపు తన జీవితంలో పాపము నుంచి దూరంగా పారిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే ఎక్కడున్నా సమాధానమే ఆయనకి కదా, జైల్లో ఉన్నా కూడా సమాధానంగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం పాపం నుంచి దూరంగా పారిపోయేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో ఏముంటుందంటే సంతోషము, సమాధానము మన జీవితాల్లో కలిగేదిగా ఉంటూ వస్తుంది. అంతేకాదు చూడండి, రోమిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనకు అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి చూడండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అనుంది కింద. అక్కడ మనం చూస్తే కలిగి ఉన్నాము కదా, కాబట్టి కలిగి ఉన్నాము, ఇట్స్ కంటిన్యూస్. కాబట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి అంటే మన జీవితాల్లో ఏముండాలా? విశ్వాసము కదా. విశ్వాసం మూలముగా మనం నీతిమంతులంగా తీర్చబడి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం కలిగి ఉన్నాం? సమాధానం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ సమాధానం మన జీవితాల్లో కొనసాగాలి అంటే మన జీవితాల్లో ఏముండాలా? విశ్వాసం ఉండాలా కదా. రక్షించబడినటువంటి కొత్తల్లో ఎంత గొప్ప విశ్వాసమో కదా, అంత గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటాం. కానీ పోను ఏమైపోతుంది? శిష్యుల యొక్క జీవితాల్లో కూడా అదే జరుగుతూ వచ్చింది. ఎంత గొప్ప విశ్వాసమో కదా. పేతురు వీళ్ళందరూ ఏం చేసినారు? వాళ్ళకున్నటువంటి సమస్తాన్ని వదిలేసినారు. ఎంత గొప్ప విశ్వాసం కదా. వాళ్ళకున్నటువంటి ఆ యొక్క పడవలను వదిలేసినారు, వాళ్ళకున్నటువంటి ఆ దోణలను వదిలేసినారు. అంతేకాదు ఆ నెట్స్ వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి ఎవరిని వెంబడించినారు? ఒక్క మాట. ఎంత విశ్వాసం కదా. అదే విశ్వాసం ఎక్కడ కనపడలే? దేవుని సిలువ వేయబడినప్పుడు కనపడలే. అంతేకాదు తుఫాన్ వచ్చింది, ఏమైపోయినారు? కేకలు వేస్తా ఉన్నారు. ఏమని కేకలు వేస్తా ఉన్నారు? ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారు. అందుకే అప్పుడు వాళ్ళని ఏమంటా ఉన్నాడు? అల్ప విశ్వాసులారా. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో అల్ప విశ్వాసం వచ్చిందో వారు ఏం కోల్పోతా వచ్చినారు? సమాధానం. అంత గొప్ప విశ్వాసం నుంచి వాళ్ళు ఆ విధంగా పడిపోతా వచ్చినారు. అంతేకాదు తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినారు, తిరిగి లేచినారు, అందరూ నమ్మినారు. స్త్రీలందరూ అక్కడికి వెళ్ళినారు, వాళ్ళు ఆయన చూసినారు, వాళ్ళు వచ్చి చెప్పినారు. కానీ వీళ్ళు ఏం లేకపోతా ఉన్నారు? నమ్మలేకపోతా ఉన్నారు. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయంలో అందుకే 3 సార్లు చెప్తా వచ్చినాడు ఆ మాట. 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి ఏం చూపించినాడు? చేతులు. అంటే చేతిలో ఉండేటువంటి ఆ యొక్క ఆ గుర్తులు, పక్కలో బల్లెపోటు, ఆ గుర్తు చూసేంత వరకు వాళ్ళు ఏం చేయలే, నమ్మలే. అందుకే ఏమంటా ఉన్నాడు? సమాధానము కలుగును గాక. మళ్ళా తర్వాత కూడా చూడండి, అప్పుడు మళ్ళా 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. చాలు. తర్వాత మళ్ళీ గమనించినట్లయితే 26వ వచనంలో చూడండి, ఇక్కడ మళ్ళీ 3వసారి వచ్చినాడు కదా వాళ్ళ మధ్యలోకి. ఎన్ని దినాల తర్వాత? 8 దినాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చినాడు. ఎందుకు? ఇంతకుముందు ఎవరు లేరు? తోమ లేడు.
తోమా కోసం ఆయన వచ్చినాడు చూడండి. ఆయన వచ్చి ఏమంటా ఉన్నాడంటే, యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అంటా ఉన్నాడు. తోమా అప్పటికి కూడా నమ్మలే, వాళ్ళకి చేతులు మాత్రమే చూపించినాడు. కానీ తోమాకి ఏం చెప్పినాడు? నా యొక్క నీ వ్రేలు ఇటు చూచి నా చేతులు వ్రేలు కూడా పెట్టమంటా ఉన్నాడు, చెక్ చేయని చెప్తా ఉన్నాడు. తోమా అంత అవిశ్వాసంలో ఉంటా వచ్చినాడు. అందును బట్టి తోమాకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శిష్యులకు కూడా ఏం లేకుండా పోతా వచ్చింది. అందుకే 3 సార్లు చెప్తా వచ్చినాడు, సమాధానం మీకు కలుగును గాక. వారి యొక్క అవిశ్వాసమును బట్టి, వారి యొక్క అపనమ్మికను బట్టి వారి జీవితాల్లో వాళ్ళు సమాధానాన్ని కోల్పోయినటువంటి వారిగా వాళ్ళు ఉంటూ వచ్చినారు. కాబట్టి మన జీవితంలో కూడా మనము సమాధానం కలిగి ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి? విశ్వాసముతో ఉండాలి, అల్ప విశ్వాసులంగా ఉండకూడదు. రక్షించబడినటువంటి ఆ యొక్క సమయంలో మనం ఎటువంటి విశ్వాసములో ఉంటా వచ్చినామో అటువంటి విశ్వాసములోనే మన జీవితకాలం కూడా మనం కొనసాగేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. తర్వాత చూడండి, మనం గమనించినట్లయితే ఏ విధంగా మనము ఆ యొక్క విశ్వాసం ఇంకా చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని చాలు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎట్లా ఉంటారంట? పూర్ణ శాంతి గల వారిగా ఉంటారు. అంతేకాదు ఆయన మనసు ఎట్లా ఉంటదంట? ఎవరి మీద ఆనుకొని ఉంటదంట? దేవుని మీద ఆనుకొని ఉంటది. మన మనసు ఎక్కడ ఆనుకొని ఉంది? మన మనసు దేని మీద ఆనుకొని ఉంది? ఒకవేళ నీ మనసు, నా మనసు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆనుకొని ఉన్నాయేమో, ఆ విధంగా ఆనుకున్నట్లయితే మన జీవితాల్లో ఏముండదు? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మన జీవితంలో ఉండదు, మన కుటుంబంలో ఉండదు, మన చుట్టుపక్కల ఉండదు. కాబట్టి మన జీవితాల్లో సంతోషము, సమాధానము ఉండాలి అంటే మన మనసు ఎవరి మీద ఆనుకొని ఉండాలి? దేవుని మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన జీవితాల్లో మనము సమాధానాన్ని కోల్పోయేటువంటి వారంగా మనం ఉండం. కాబట్టి మనం ఆయన మీద ఆనుకోవాలి అంటే ఏం చేయాలి? చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. అది మన మైండ్ సరిగ్గా ఉండాలి. మన మైండ్ దేవుని మీదనే ఆనుకొని ఉండాలి. అంటే మనం ఏం చేయాలా? దేనిని గూర్చి చింతపడకుండా ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనముల చేత ఎవరికి తెలియజేయాలా? అది చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయాలా? కాబట్టి మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆనుకొని ఉండేటువంటి వారంగా ఉండకూడదు. మన జీవితాల్లో మనం దేవుని మీదనే ఆనుకునేటువంటి వారంగా, మన మనస్సు దేవుని మీద ఆనుకునేదిగా ఉండాలి. కాబట్టి మనం దేని గురించి చింతపడాల్సినటువంటి అవసరమే లేదు. మన యొక్క ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి తెలియజేసినట్లయితే అప్పుడు మన జీవితాల్లో ఏమొస్తుందంట? సమాధానము కదా. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనము సమాధానం కలిగి ఉండాలంటే మన మనసు ఆయన మీద నిలుపుకొని ఉండాలి. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వాళ్ళే ఏం చేస్తారంట? ఆయన మీద మనసు. కాబట్టి అల్ప విశ్వాసం ఉన్నప్పుడు మనం ఆనుకోలేము ఆయన మీద. మన జీవితాల్లో అల్ప విశ్వాసం వచ్చినట్లయితే మనం వేరే వాళ్ళని వెళ్తాం, వేరే దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనము ఆయన మీద, మన మనసు ఆయన మీద మనం నిలుపుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అప్పుడే మన జీవితాల్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది, ఆయన సమాధానం ఉంటుంది. తర్వాత చూడండి, కీర్తనలు 119, 165.
కీర్తనలు 119, 165. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏముంటదంట? ఎంతో నెమ్మది ఉంటది, ఎంతో సమాధానం ఉంటది, ఎంతో శాంతి ఉంటది. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తామో అప్పుడు మన జీవితంలో ఏముంటది? నెమ్మది, సంతోషము, సమాధానము. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు, ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన యొక్క మాటలకి ఏం చేయాలి? విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. దేవుని మాటలకి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయనకు విధేయత చూపించకపోతే మన జీవితాల్లో ఏముండదు? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఆయన మాటల్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం మాత్రమే కాదు. ప్రేమించడం అంటే ఏంటి కదా కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నన్ను ప్రేమించడం అంటే ఏందో ఉంది, నా ఆజ్ఞల్ని పాటించడమే. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే ఆయన్ని ప్రేమించడమే. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల్ని పాటించడమే కదా. యోనాకి ఏం చెప్పినాడు? ఎక్కడికి పొమ్మన్నాడు? యోనా యాడికి బయలుదేరినాడు? ఏమైంది? అంతే, అలజడి. ఆయనకు మాత్రమే వచ్చిందా? ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోతా వచ్చినారు? కాబట్టి దేవుని మాటకి అవిధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి యోనా జీవితంలో, యోనాతో పాటి ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి వారందరి జీవితంలో కూడా సమాధానం పోతా వచ్చింది, శాంతి లేకుండా పోతా వచ్చింది, భయపడిపోతా వచ్చినారు. ఎప్పుడైతే యోనా తిరిగి తన తప్పును తెలుసుకొని దేవుని మాటకి విధేయత చూపించి నినివేకపోతా వచ్చినాడో యోనా జీవితంలో సమాధానం కలుగుతా వచ్చింది కదా. సౌలు కూడా అంతే, దేవుని మాటకి అవిధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో అంతా కూడా అశాంతే. దేవుని మీద ఆనుకోకుండా తను ఎవరి మీదనో ఆనుకుంటా వచ్చినాడు, సోదగాండ్రి దగ్గరికి వెళ్తా వచ్చినాడు. ఎంత అశాంతి తన జీవితంలో వస్తా వచ్చిందంటే అంత అసమాధానం. సొంత అల్లుడైనటువంటి దావీదునే తరుముకుంటా పోతా వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క మాటలకి మన జీవితంలో అవిధేయత చూపించినట్లయితే, దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతే మన జీవితాల్లో ఏముండదు? సమాధానము, శాంతి ఉండదు. మన జీవితంలో సమాధానము, శాంతి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఆయన మాటల్ని మనము పాటించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. తర్వాత చివరిగా మనము ఈ మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనం. యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరుపేంతముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాంతారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి ఉందిరి. చూడండి, ఇంకా ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇది ఆశ యొక్క జీవితం. ఆశ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆశ చాలా చక్కగా జీవిస్తూ వచ్చినాడు. చూడండి, ఉన్నత స్థలాలని వాటిని అన్నింటినీ కూడా పడగొట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. 4వ వచనము 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 2వ వచనం, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి అవన్నీ కూడా కదా అపవిత్రమైనటువంటివన్నిటిని కూడా ఏం చేస్తా వచ్చినాడు? తీసివేస్తా వచ్చినాడు, కొట్టివేస్తా వచ్చినాడు, పగలగొడతా వచ్చినాడు. అందుకే ఆశ యొక్క జీవితంలో ఏం కలుగుతా వచ్చింది? ఎందుకు? ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవటం చేత దేశంలో నెమ్మది ఉంటా వచ్చిందంట. అందుకే యూదా వారికి ఏం ప్రకటన చేసినాడంట? మనము ఎవరిని ఆశ్రయించినామో, ఎప్పుడైతే మన జీవితాల్లో మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడే మన జీవితాల్లో ఏముంటది? నెమ్మది ఉంటది కదా. మనము దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారంగా ఉంటురాలి. ఆశ దేవుణ్ణి ఆశ్రయిస్తా వచ్చినాడు తన జీవితంలో. తన జీవితంలో
అపవిత్రమైనటువంటివి అన్నిటిని కూడా తీసివేస్తా వచ్చినాడు, పగలగొడతా వచ్చినాడు. ఇశ్రాయేలీయులకి మాదిరిగా ఉంటా వచ్చినాడు. మీరు కూడా ఆ విధంగా చేయాలని చెప్తా వచ్చినాడు. ఆ విధంగా దేవుణ్ణి మీద ఆయన ఏం చేస్తా వచ్చినాడు? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇంగ్లీష్లో అయితే సాట్ అని ఉంది, సీక్ అంటే దేవుణ్ణి వెతికినాడని ఉంది కదా. అందుకే మత్తయి సువార్త 6:33 ఏమనుంది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు పైన ఉన్నటువంటి వచనాల్లో దాని గురించి చెప్పబడి దేని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీకేం కావాలనో నాకు తెలుసు. కాబట్టి మన జీవితాల్లో మనం దేని గురించి కూడా మనము కలవరపడాల్సినటువంటి అవసరం లే. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఎప్పుడైతే మనం ఆయన వెతుకుతామో అప్పుడే మన జీవితాల్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తామో అప్పుడే మన జీవితంలో సమాధానం ఉంటుంది. కానీ ఆశ ఆ విధంగా జీవించలేకపోతా వచ్చినాడు. చూడండి 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు సిరియా రాజును నమ్ముకుంటే సిరియా రాజు యొక్క సైన్యము ఈ వర్షం నుండి తప్పించుకొని పోయింది. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చింది కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా తన దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగుతాయి. ఇది మొదలుకొని నీకేం కలుగుతాయి? యుద్ధాలే కలుగుతాయి. నీ జీవితంలో ఇంకా యుద్ధాలే. నీకు మాత్రమే కాదు, నీ ప్రజలకు కూడా యుద్ధాలే, కష్టాలే. కాబట్టి ఎప్పుడైతే ఆశ తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయిస్తా వచ్చినాడు? సిరియా రాజును ఆశ్రయిస్తా వచ్చినాడు. అప్పుడే తన జీవితంలో ఏం మొదలవుతా వచ్చింది? యుద్ధాలు మొదలవుతా వచ్చినాయి. తనకు మాత్రమే కాదు, తన రాజ్యానికి కూడా యుద్ధాలు వస్తా వచ్చినాయి. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాని యొక్క ప్రభావంలోనికి వెళ్ళిపోతా వచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించలేకపోతే మన జీవితంలోనే కాదు కానీ మన కుటుంబాల్లో కూడా ఏముండదు? సమాధానం ఉండదు. సంఘములో సమాధానం ఉండదు. మన చుట్టుపక్కల సమాధానం ఉండదు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటా వస్తామో చూడండి, అందుకే ఆ ఆశ తర్వాత చూడండి 10వ వచనం. ఆశ ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి అతని బందీ గృహములో వేసెను. ఇదియు కాక ఆ సమయం అందే ఆశ జనులను కొందరిని బాధపరిచెను. ఆశ చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజు గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చాలు. చూడండి, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా కదా. చూడండి ఏం చేసినాడంట? తన ఏలుబడి యందు 39వ సంవత్సరముల ఆయనకి ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. తర్వాత ఆయన 40 సంవత్సరాలు ఆయన ఏలినాడని ఉంది. అంటే దాదాపు 36వ సంవత్సరం నుంచి ఆయన దేవుణ్ణి ఏం చేయలే? దేవుణ్ణి ఆశ్రయించలే. దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అసలు దేవుని వైపే చూడలే. దేవుణ్ణి ఆశ్రయించలే. అందును బట్టి తన జీవితంలో ఏం కలుగుతూ వచ్చిందంటే అసమాధానము, ఆ యొక్క శాంతిని కోల్పోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. యుద్ధాలు వస్తూ వచ్చినాయి తన జీవితంలో. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఆ విధంగా శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి? దేవుని ఆశ్రయించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని ఆశ్రయిస్తామో, దేవుని కనుగొంటామో, అప్పుడు మన జీవితాల్లో శాంతి, సమాధానం కలిగి ఉంటూ వస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనము పాపములో దుష్టులంగా ఉండకూడదు కదా. మనం దుష్టులంగా ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి మనం ఎప్పుడైతే దుష్టులంగా ఉంటామో మన జీవితంలో సమాధానం ఉండదు. తర్వాత విశ్వాసములో ఉండాలి. మనము ఎటువంటి విశ్వాసముతో ఆయన మీద విశ్వాసం ఉండి మనం ఏమవుతా వచ్చినాం?
నీతిమంతులంగా తీర్చబడతా వచ్చినాం. తద్వారా ఆయన మనకి ఏం కలుగజేస్తా వచ్చినాడు? యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలుగజేస్తా వచ్చినాడు. ఆ విధంగా మనం సమాధానం కలిగి ఉన్నాం కాబట్టి మనం విశ్వాసంలో కొనసాగేటువంటి వారంగా మనం ఉంటురాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఏం చేయాలా? ఆయన మీద ఆనుకొని ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనం ఇంకెవరి మీద కూడా ఆనుకోకూడదు. మన 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 మైండ్ కదా ఆయన మీద ఆనుకొని ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రతి విషయమునందు మన ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించినట్లయితే మన జీవితంలో ఏముంటది? సమాధానం మన తలంపులకు కావలుంటది కదా. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఆయన యొక్క వాక్యాన్ని ప్రేమించాలా, ఆయన్ని ప్రేమించాలా. ఆ వాక్యానికి మనం లోబడి ఉన్నట్లయితే మన జీవితాల్లో ఏముంటది? నెమ్మది, సమాధానం ఉంటుంది కదా. కాబట్టి ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. యాకోబు కూడా తన జీవితంలో అట్లే ఉంటా వచ్చాడు కదా. నాకు తెలిసి యాకోబు కూడా బాన్ క్రిస్టియన్, అవునా కదా? యోసేపు, రిబ్కా ఇద్దరు కూడా మరి క్షమించండి, ఇసాకు రిబ్కా ఇద్దరు కూడా దేవుని యందు ఎంత గొప్పగా ఉన్న వాళ్ళో కదా. వాళ్ళలో పుడతా వచ్చినాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని గురించి విన్నటువంటి వాడిగానే ఉంటా వచ్చినాడు కదా యాకోబు. అయినప్పటికీ కూడా ఏం చేస్తా వచ్చినాడు? అందరినీ మోసం చేసినాడు. తండ్రిని మోసం చేసినాడు, అన్నని మోసం చేసినాడు, మామని మోసం అందరినీ మోసం చేస్తా వచ్చినాడు కదా. ఎప్పుడైతే ఆ విధంగా తన జీవితం అంతా కూడా మోసం చేస్తా పరిగెడతా ఉంటే ఒకరోజు ఏం చేసినాడు? దేవుడు కొట్టినాడు, బాగా కొట్టినాడు. అప్పుడు ఇచ్చినాడు, ఏం ఇచ్చినాడు? చేతికి కర్ర ఇచ్చినాడు. అంటే యు హ్యావ్ టు డిపెండ్ ఆన్ మీ. కాబట్టి నువ్వు నా మీద ఆధారపడాలా, నా మీద నువ్వు ఆనుకోవాలా. ఎప్పుడైతే నువ్వు నా మీద ఆనుకుంటావో అప్పుడే నువ్వు ఇశ్రాయేలుగా పిలువబడతావు. కాబట్టి మనం ఆ విధంగా ఆయన మీద ఆనుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ విధంగా మనం ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయండి.